హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు పెసరపప్పు టమాటాతో పప్పుచారు చేస్తానండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ తీసుకుని 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఈ విధంగా 4 పచ్చిమిర్చిని చూసారా. ఇదేంటంటే విజిల్ పెడితే కుక్కర్లో పెసరపప్పు జిగురు వస్తుందండి. అందుకని నార్మల్గానే స్టవ్ ఆన్ చేసి నార్మల్గానే ఉడికించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసాను, తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేసానండి. తొందరగా ఉడుకుతుందని ఆయిల్ వేసాను ముందుగా. చూడండి, ఈలోపు అది ఉడుకుతుంది. ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నాను. టమాటా చింతపండు 2 వేయడం ద్వారా పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఒంటికి చలువ కూడా చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కొంచెం ఉడికిన తర్వాత పెసరపప్పు అప్పుడు టమాటా వేస్తానండి. వాటర్ కొంచెం లేదనేసి కొంచెం వాటర్ కూడా వేస్తాను. ముందే టమాటా కూడా వేసేస్తే ఉడకదు. అదే విజిల్ పెడితే మాత్రం ఉడుకుతుంది. విజిల్ పెట్టట్లేదు కదండి, అందుకని కొంచెం పప్పు ఉడికిన తర్వాత అప్పుడు టమాటా వేసాను. ఉడుకుతుంది, చూసారా, ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసి చూసారా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నానండి పప్పుని. మా సైడ్ పప్పు గుత్తి అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటున్నాను పప్పు గుత్తితో. పప్పు నేను ఎప్పుడైనా సరే మా పిల్లలకి పెసరపప్పు ఎక్కువగా పెడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఈ సమ్మర్లో కూడా ఒంటికి చలువ చేస్తుంది. చూడండి, ఈ విధంగా చింతపండు కూడా రసం తీసుకుని వేసేస్తున్నానండి. ఇదేంటంటే అంత చిక్కగాను కాదు, అంత పలుచగాను కాదు, మీడియంగా పెట్టుకోవాలండి పప్పుచారుని. అప్పుడు బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, ఈ విధంగా సైడ్కి ఉన్నది కూడా తీసేసి కొంచెం వాటర్ పోసేసుకుంటున్నానండి. ఇప్పుడు చింతపండుని వాటర్ వేసాం కదా, కొంచెం సేపు మరిగి అప్పుడు తాలింపు పెడితే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తున్నాను, కారం వేయట్లేదండి, పచ్చిమిర్చి వేసాను కదా. పప్పుచారుకి కారం వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది, అందుకని పసుపే వేస్తున్నానండి. అలాగే మరిగేటప్పుడు కొంచెం కొంచెం కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మరుగుతున్నప్పుడు వేస్తే. ఈలోపు తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ప్రక్కన పెట్టేసుకున్నానండి. చూసారా, మరుగుతుంది చూసారా. చాలామంది తాలింపుని చిన్న బౌల్లో పెట్టేసి పప్పుచారులోకి వేసేస్తారు కదా, అలా కాకుండా తాలింపులోకి పప్పుచారుని తీసుకురావాలండి. చూడండి, ఇదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత తాలింపు ఫస్ట్గా వెల్లుల్లిపాయలు వేయాలండి. మాడిపోకుండా గోల్డెన్ కలర్ రావాలి. చూసారా, అంటే అంత పచ్చిగా కాకుండా కొంచెం గోల్డ్ కలర్ రావాలండి తాలింపు అనేది. చూసారా, ఇప్పుడు పప్పుని తీసుకొచ్చి అందులో వేయాలండి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే స్మెల్ అనేది బయటకు పోకుండా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ దానికి పట్టేసి బాగుంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, వేరే బౌల్లో తీసేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడైనా సరే పప్పుచారుకి తాలింపు మాడితేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మాడిపోవడం అంటే బాగా మరీ మాడిపోవడం కాదండి. చూసారా, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.